హాయ్ అండి. ఈరోజు మా కిచెన్లో చిన్న మినీ బ్లాగ్ ఇగోండి. పావు కేజీ బెండకాయ పులుసు ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? పావు కేజీ బెండకాయలు ఇలాగా మీడియం సైజు చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి ఆనియన్స్, ఒక మీడియం సైజు 2 ఆనియన్స్ గుండగా ఇలా కట్ చేసుకోవాలి. 4-5 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఒక 3 టమాటాలు చిన్నవి మీడియం సైజు, దాంట్లోకి గండి చిన్నది చింతపండు. ఓకేనా? ఇప్పుడు బెండకాయ పులుసు ఎలా చేస్తున్నాను చూపిస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. వేడి అయ్యాక ఆయిల్ పోసుకోవాలి. సరిపడా ఆయిల్ పోసుకున్నాను నేను. ఇది ఆయిల్ వీట్ అయింది కదా, కొంచెం జీలకర్ర, కొంచెం పోపులు. ఓకేనా? అది వీట్ అయ్యాయి కదా, ఆనియన్స్ వేసుకున్నాం కదా, ఇగో పచ్చిమిరపకాయల చీలికలు, నెక్స్ట్ కరివేపాకు బాగా వేగాలి. ఆనియన్స్ ఇగండి బ్రౌన్ కలర్గా, కొంచెం మరి ఎక్కువ కాదు, బ్రౌన్ కలర్గా ఇలాగ ఆనియన్స్ వేగాక ఇప్పుడు టమాటా వేసుకోవాలి. ఈ టమాటా బాగా వేగనివ్వాలి. ఇక టమాటా వేగడానికి కొంచెం సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేస్తే బేగా మగ్గిపోయింది టమాటా, అందుకే సాల్ట్ వేసుకున్నాను. టమాటా వేసి 5 నిమిషాలు అయింది కదా, ఇదండి బాగా మగ్గిపోయింది. టమాటా బాగా మగ్గిపోయింది కదా, ఇప్పుడు 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపాక ఇదిగోండి పావు కేజీ బెండకాయలు, ఇదిగోండి ఇప్పుడు బెండకాయలు వేసుకోవాలి. ఈ బెండకాయలు వేసి కొంచెంసేపు మగ్గించుకోవాలి. బాగా ఆయిల్లో మగ్గుతుంది కదా, ఇందులోనూ మగ్గించుకోవాలి. బెండకాయ పెట్టి ఒక 5 నిమిషాలు అయ్యింది కదా, ఇదిగోండి బాగా మగ్గిపోయింది. కొంచెం మగ్గిపోయింది, బాగా మగ్గింది కదా. సిమ్లోనే పెట్టాను నేను, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఇలా బాగా మగ్గనివ్వాలి. మరొక నిమిషం మగ్గనిచ్చాక బెండకాయ మగ్గిపోయింది కదా, ఇలా బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఒక 2 స్పూన్లు కారం, ఇందాక నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను కదా, అదే టమాటా మగ్గడానికి. ఇప్పుడు సరిపడా సాల్ట్, కొంచెం ధనియాల పౌడర్ ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ముక్కలకు బాగా పట్టాలి కదా, ఇది ఈ ముక్కలకు బాగా పట్టిందనుకో బాగుంటుంది. బెండకాయ పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది. రైస్లోకి బాగుంటుంది. ఇది రైస్లోకే బాగుంటుంది బెండకాయ పులుసు. కర్రీ ఏమీ అవసరం లేదు, అది పులుసు వేసుకొని ఈ ముక్కలు లంచుకొని అలా తినేవచ్చు. ఇంకో బాగా కలిపిస్తున్నాం కదా, ముక్కల కాటికి కారం, అది ఉప్పు కారం పట్టేలాగా. ఇప్పుడు ఇందాక చింతపండు చూపించాను కదా, ఆ చింతపండు రసం తీసుకొని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇవ్వండి చింతపండు పులుపు ఇలా వేసుకొని హై ఫ్లేమ్లో మంట పెట్టేసుకుంటే సరిపోయింది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం, సరిపోయింది. ఇవన్నీ అంతే. ఇది కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఒక 10 నిమిషాలు బాగా మరగనివ్వాలి. మనం పెట్టే 5 నిమిషాలు అయింది కదా బెండకాయ పులుసు. బెండకాయలు వేసి ఇవ్వండి ఇలా భలే ఉడుకుతుంది. ముక్క కూడా బాగా ఉడికిపోయింది బెండకాయ పులుసు. ఇంకొక 2 మినిట్స్ ఉంచితే సరిపోయింది. ఓకేనా? అయిపోయింది. ఇదండి
అయిపోయింది బెండకాయ పులుసు. ముక్క బాగా ఉడికిపోయింది, పులుసు కూడా బాగా వచ్చింది. ఇదిగోండి రైస్లోకి బాగుంటుంది ఇది. కర్రీ ఇంకా అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇదిగోండి స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. ఓకేనా? మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్, టాటా.